వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరు వాన. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కరెంట్ షాక్కు గురై 2 మృతి. కరీంనగర్లో ఇటీవల మృతి చెందిన డీఎస్పీ మహేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. శాతవాహనులు ఏలిన కరీంనగర్లో శాతవాహనుల విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు శాతవాహన ఉత్సవాలు నిర్వహిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. శాతవాహన యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. బీసీలకు 42% రిజర్వేషన్పై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతిచే బిల్లు ఆమోదింపచేయాలి. జగిత్యాలలో మీడియాతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీసీలకు ఇవ్వాలి. కరీంనగర్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ఫైర్. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. వర్షానికి కరెంట్ షాక్ గురై 2 ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన రైతు కొమరయ్య విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. వ్యవసాయ పొలంలోని నీటిని తొలగించడానికి వెళ్లగా వ్యవసాయ భూమిలోని విద్యుత్ స్తంభానికి అమర్చిన సపోర్ట్ వైర్ తగిలి అక్కడికక్కడే రైతు కొమరయ్య ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా విద్యుత్ స్తంభానికి అమర్చిన సపోర్ట్ వైర్కు విద్యుత్ సరఫరా జరిగి రైతు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు కొమరయ్యకు భార్య 3 కుమారులున్నారు. అటు జగిత్యాల జిల్లా మలయాళ మండలం రాంపూర్ శివార్లో కట్టెల లోడ్తో వెళ్తున్న లారీకి 11 kV వైర్లు తగిలాయి. వర్షానికి కట్టెలు తడిగా ఉండడంతో షాక్కు గురై లారీలో ప్రయాణిస్తున్న రాంపూర్ గ్రామానికి చెందిన పారకొండ రమేష్ మృతి చెందాడు. త్రుటిలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. లారీలో ప్రయాణిస్తూ వచ్చిన రమేష్ స్వగ్రామం చేరుకోగానే దిగేందుకు ప్రయత్నించగా లారీ డ్రైవర్ని 11 kV కేబుల్ ఉన్న చోటనే ఆపడంతో షాక్కు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తూ ఆందోళన దిగారు. జోరు వానతో కరెంట్ షాక్కు గురై 2 ప్రాణాలు కోల్పోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. కరీంనగర్లో ఇటీవల మృతి చెందిన డీఎస్పీ మహేష్ బాబు కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఇటీవల మరణించిన హుజరాబాద్ ఏసీపీ మాధవి భర్త డీఎస్పీ మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బండి సంజయ్తో పాటు మాజీ మేయర్ సునీల్ రావు మహేష్కు నివాళులర్పించారు. మహేష్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బోరున విలపించిన ఏసీపీ మాధవిని ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. ధైర్యంగా ఉంటూ బాగా చదువుకొని తండ్రి ఆశయాలను నెరవేర్చాలని మాధవి మహేష్ దంపతుల కుమారులకు బండి సంజయ్ సూచించారు. భావితరాలకు శాతవాహనుల గురించి తెలిసేలా కరీంనగర్లో శాతవాహనుల విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాతవాహన యూనివర్సిటీలోని పరిపాలనా విభాగం మొదటి అంతస్తుకు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ యూనివర్సిటీలో 2 కోట్లతో అంతర్గత నీటి సరఫరా పైప్ లైన్కు శంకుస్థాపన చేసి రెనోవేషన్ చేసిన ఆడిటోరియాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్ పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని చూపెట్టి 200 ఎకరాలు సేకరించి 2008 వైఎస్ఆర్ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీకి కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. 2004-09 మధ్య వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ జీవన్ రెడ్డి, తర్వాత వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలను శ్రీధర్ బాబు తమ ప్రాంతానికి తీసుకుపోయారని తెలిపారు. తర్వాత చాలా కాలం తర్వాత హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ, శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ తెచ్చుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. కులగణన సర్వే ద్వారా మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్కి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఏ భాషకు మేము వ్యతిరేకం కాదని అన్ని నేర్చుకోవాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ తెలంగాణలోనే అత్యున్నత స్థానం పొందేలా విద్యార్థులు, అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో 4 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, కోరుట్లలో వ్యవసాయ కాలేజీ ఉందని, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చదువుకు సంబంధం ఉన్నా లేకున్నా పని చేయగలిగేటువంటి ఒక ప్రావీణ్యత స్కిల్స్ తో ఉంటే ఆయన 50,000 లక్షల రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. బయటికి వచ్చేటప్పటికి ఒక కొంత స్వయంగా వృత్తి చేసుకోవడం లేదా ఉపాధి పొందగలిగేటువంటి ఒక పరిస్థితి ఉండాలని ప్రభుత్వం ఒక ఆలోచన. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పినారు. ఇక్కడ ఫార్మసీ కాలేజీ ఉన్నాయి, దాని తర్వాత లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ,
ఈ యూనివర్సిటీకి అన్ని రకాల అభివృద్ధికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలకు అతీతంగా 13 మంది శాసనసభ్యులం, అందులో 3 మంత్రులం. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం నాంచివేత ధోరణిని విడనాడి వెంటనే బిల్లుకు ఆమోదం తెలపాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు పొందడం బీసీల హక్కు అని తెలిపారు. శాసనసభ, శాసన మండలిలో బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీలు సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు. గవర్నర్ బీసీ రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖకు నివేదించాల్సిన అవసరం లేదన్నారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలకు రాజముద్ర వేయాల్సిందేనని చెప్పారు. 9వ షెడ్యూల్లో బీసీలకు కల్పించాల్సిన 42% రిజర్వేషన్లను చేర్చడానికి కేంద్రం నాంచివేత ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్ కాదని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం గవర్నర్ బాధ్యత అని స్పష్టం చేశారు. అసెంబ్లీ, శాసన మండలిలో అనుకూలంగా వ్యవహరించిన బీజేపీ నాయకులు కేంద్రంలో తమ బాధ్యతను నిర్వర్తించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ హిందూ ముస్లింలకు సంబంధించిన విషయం కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 47% కల్పించాలని చెప్పని భావించింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఏదైతుందో దీన్ని ప్రధానంగా ఈ అంశం చేపట్టిండు. రామచంద్రరావు గారు నేను పార్టీ పరంగా ఇస్తాను, పార్టీ పరంగా ఇచ్చే నీకు నిజంగా ఇఫ్ యు ఆర్ సో సిన్సియర్, ఆ మోడీ నువ్వు ఢిల్లీ ఉన్నావు కదా, ఆయన ఆ మోడీ గారు కలిసి మా తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలు ఇట్లా సామాజిక వెనుకబడడానికి గురవుతున్నారు, వాళ్ళ స్థానిక సంస్థలో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక దామజ పొందలేకపోతున్నారు, వారికి ఏదైతుందో రాజ్యాంగంలో రక్షణ కల్పింపజేయడానికి 9th షెడ్యూల్ చేర్చండి అని చెప్పని నువ్వు నివేదించే బాధ్యత నీ మీద లేదు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతుందో అసలు ఇష్యూనే డైవర్ట్ చేసి ఏదైతుందో తప్పుదూరు పట్టిస్తాడు. రామచంద్రరావు గారు కూడా అదే బాట పడతాడు. ఆయన ఒక బాట, ఈయన ఒక బాట, ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చేది ఎత్తుందో ఏ విధంగా దీన్ని మనం 42% అమలుకు ఆటంకం ఏర్పడుతుంది. అలా ఆలోచన ఎక్కడికైతే దీనికి ఆటంకం ఏర్పడుతుంది. బీసీ రిజర్వేషన్పై బీజేపీకి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీలో 9 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సామాన్యుల బడుగు బలహీన వర్గాల పార్టీ అని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అని విమర్శించారు. బీజేపీలో పాయల్శంకర్ లాంటి బీసీలకు ప్రాధాన్యత ఏదని ప్రశ్నించారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం ఇటీవల సామాజిక న్యాయం కింద 3కి మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కరడుగట్టిన బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావును బీజేపీ అధ్యక్షుని చేశారని ఆరోపించారు. బీజేపీ ముందు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని కోరారు. ఆనాడు మండల్ కమిషన్ వ్యక్తి కమండల్ తీసుకొచ్చిన ఘనత బీజేపీదని విమర్శించారు. చెప్పాలని, మా పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అంతర్గతంగా మేము అడుగుతామని, బలహీన వర్గాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు హిందువులు, ముస్లింల పేరు మీద డైవర్షన్ లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్నదని దాన్ని ఆమోదింపచేయాలన్నారు. ఈరోజు బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రులని సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరడు కట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారి గుర్తు ప్రెసిడెంట్ పెట్టింది. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి ఏ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, రాజేందర్ గారికో వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం ఆనాడు మండల కాంగ్రెస్ పార్టీ చెప్తే పాప మా పాయల్ శంకర్ లాంటి శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. బలహీన వర్గాల ప్రజలు ఊరుకోరు. గిమ్మిక్స్ ఏదో చెప్తే ఎవరు గమనించారు.
ఎరువుల దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హాకా జీఎం రాష్ట్ర స్థాయి ఎరువుల పరిశీలకులు ఎస్వి ప్రసాద్ హెచ్చరించారు. నగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీధర్తో కలిసి తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని కేడీసీఎంఎస్, సిఎస్సి, విఎల్ఈ, శ్రీరామ రైతు డిపో, పిఎస్సిఎస్, పోరండ్ల, తిమ్మాపూర్ బ్రాంచ్, పిఎస్సిఎస్, నుస్తుల్లాపూర్ సందర్శించి పలు సూచనలు చేశారు. ఎరువుల నిల్వలు, కొనుగోలు రిజిస్టర్ను పరిశీలించారు. దుకాణాల్లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. సబ్సిడీ ఎరువులను దారి మళ్లించినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. దుకాణదారులు ఏ రైతుకు ఎంత పరిమాణంలో ఎరువులు ఇస్తున్నారనే వివరాలు తప్పక నమోదు చేయాలన్నారు. ఎరువులు, విత్తనాల స్టాక్ బోర్డును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, రైతు సమస్యను ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రదర్శించాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు నిరంతరం ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సదస్సుకు కరీంనగర్ నుండి విద్యార్థి నాయకులు భారీగా తరలి వెళ్లారు. హైదరాబాద్లోని విఎన్ఆర్ కన్వెన్షన్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒకరోజు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సదస్సుకు కరీంనగర్ జిల్లా నుంచి విద్యార్థులు భారీగా తరలి వెళ్లారు. మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి 200 మంది బీఆర్ఎస్వి నాయకులు తరలి వెళ్లారు. ఈ సదస్సులో యూత్ ఐకాన్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ ముఖ్య వక్తలుగా 4 సెషన్లలో వివిధ అంశాలపై విద్యార్థి నాయకులకు అవగాహన కల్పిస్తూ దిశానిర్దేశం చేయనున్నారు. రాబో రోజుల్లో విద్యార్థి నాయకులు అనుసరించాల్సిన విధి విధానాలను ఖరారు చేయనున్నారని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరు వాన కురిసింది. వేములవాడలో రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు ఇక్కట్ల పాలయ్యారు. అల్పపీడన ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముసురుల్లా పడుతున్న వర్షంలో వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. గత 4 రోజులుగా సాధారణ వర్షపాతం నమోదు కాగా ఈరోజు భారీ వర్షం కురిసింది. శ్రావణ మాసం సందర్భంగా రాజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వర్షంలోనే తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అత్యవసరమైతేనే బయటికి రావాలి తప్ప అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ రోజు నుంచి 500 మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థానం అధికారులు ప్రారంభించారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిన్నటి వరకు నిత్యం 250 మంది భక్తులకు మాత్రమే ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు. ఈ రోజు నుండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శనివారం, ఆదివారం, మంగళవారం రోజుల్లో 500 మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటలో తెలంగాణ మోడల్ స్కూల్లో అండ్ అకాడమీ ద్వారా ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. మోడల్ స్కూల్లో విద్యార్థులకు కలెక్టర్ తెలుగు, అకౌంటింగ్, ఇంగ్లీష్ పాఠాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానాలను రాబట్టారు. కిచెన్ షెడ్ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం రుచిగా వడ్డించాలని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఏ జిల్లాలో లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ చొరవతో ప్రత్యేకంగా అండ్ అకాడమీ ద్వారా ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను ఫోన్ ద్వారా అభినందించారు. విద్య ద్వారా మాత్రమే పేదరికం తగ్గిపోతుందని బలంగా విశ్వసిస్తూ పేదలు అధికంగా ఉండే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పిల్లలకు పోటీ పరీక్షలు రాసేందుకు ఆన్లైన్ తరగతుల ద్వారా మంచి శిక్షణ ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థి జీవితంలో 10, 11, 12వ తరగతులు 3 సంవత్సరాలు చాలా కీలక సమయమని దీన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితం బాగుంటుందన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకే నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందన్నారు. సిరిసిల్ల జిల్లాలో పిల్లలకు ఆన్లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తాను రాజకీయాలు చేయబోనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని హుస్నాబాద్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు మోడీ కానుకగా బండి సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేస్తూ హుస్నాబాద్ సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అందులో భాగంగా ఇద్దరం కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలో త్వరలో నవోదయ స్కూల్ను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో సైనిక స్కూల్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్లాస్టిక్ను నిర్మూలించడంలో భాగంగా హుస్నాబాద్లో స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సమాజానికి తన వంతుగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని కోరారు. మోదీ స్ఫూర్తితో తాను మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తూ ఉండడం సంతోషంగా ఉందన్నారు. అతి త్వరలోనే నర్సరీ నుండి 6వ తరగతి చదివే విద్యార్థులందరికీ బ్యాగు, స్టీల్ వాటర్ బాటిల్, నోట్బుక్స్, పెన్ను, పెన్సిల్తో కలిపి మోదీ కిట్స్ ఇవ్వబోతున్నామని తెలిపారు.
ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు గల్లా ఎగరేసుకునేలా చేస్తానని, అందుకోసం స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10th విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో చదవండి, సైకిల్ను బహుమతిగా పొందండి అని ఆఫర్ ఇచ్చారు. ఇకపై తాను ఎంపీగా ఉన్నంతకాలం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తానని ప్రకటించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి అమ్మాయికి అబ్బాయికి 80% సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం కరీంనగర్లో అయిపోయింది, సిరిసిల్లలో అయిపోయింది, హుజరాబాద్లో అయిపోయింది, ఇవాళ హుస్నాబాద్లో ఇలా మనం ప్రారంభించుకున్నాం. ఇది ఏంటంటే 10th చాలా ఇంపార్టెంట్ అండి. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది, మనం ఆటోలో పోయే స్తోమత మనకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్డన్ తగ్గించాలి, ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి, దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్లో వచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది. లేదు సార్, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు, దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసమని గణేష్ నవదుర్గా మాతా మండలి అధ్యక్షుడు కటుకం గణేష్ తెలిపారు. త్రిశక్తి మాత ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కటుకం గణేష్ మాట్లాడుతూ శ్రావణ మాసం మహిళలకు అతి పవిత్రమైన మాసంగా పిలువబడుతుందని, అందులో భాగంగానే శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం నిర్వహించి అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం అన్నారు. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాల్లో ఈ నెలలో ఎక్కువగా ఉంటాయని, అందుకే ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని అందించే మాసమని పెద్దలు చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కటుకం గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి అడవాల ప్రభాకర్, సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, చింతకింది సత్యనారాయణ, కార్తిక్, ఆలయ అర్చకులు శివ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలోని 23వ వార్డు ఎస్కోనిగుట్టలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు అశోక్, మాధురి దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల పట్టణంలోని 23వ వార్డులో గల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి జరుపుకోవడం మాకు సంతోషంగా, ఆనందాన్ని కలిగించిందన్నారు. అలాగే పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా డబ్బు వృధాగా ఖర్చు చేయకుండా చదువుకునే విద్యార్థులకు, నిరుపేదలకు అన్నదానం చేసి వారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, మరి ఏ ఇతర ఆనంద కార్యక్రమాల్లో విద్యార్థులను, నిరుపేదలను మర్చిపోకుండా వారికి తోడ్పాటును చేస్తూ వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో మంచిదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవి, ప్రభాకర్, వివిధ సంఘాల నాయకులు, యూత్ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొని వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రావణ మహోత్సవం ఆర్యవైశ్య మహిళలు ఘనంగా నిర్వహించారు. మహిళలంతా కలిసి సామూహిక లలితా పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. లలితాదేవి చిత్రపటం ముందు కలశ గణపతి పూజ, పుణ్యవచనం, సంకల్ప పూజలు, లలిత అష్టోత్తర శత నామార్చనలు, ధూపదీప నైవేద్యం, నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. సౌభాగ్యం కొరకు మహిళలు పసుపు బొట్టు ఇచ్చి పుచ్చుకున్నారు. సామూహిక లలితా పారాయణ కార్యక్రమాలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. सर्वज्ञ सान्द्र करुणा समानाधिक वर्जिता सर्वशक्तिमयी सर्वमंगला सर्वनिर्धना सर्वेश्वरी सर्वमयी सर्वमंत्र स्वरूपिणी सर्वयंत्रात्मिका सर्वतंत्र रूपा मनोन्मयी. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కౌశిక్ రెడ్డికి మైండ్ దొబ్బిందని మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాలని కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం సూచించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, స్పీకర్కు రేపు ఫిర్యాదు చేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్లో సిపికి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. స్పీకర్ స్పందించి
శాసనసభ సభ్యత్వం రద్దు చేయకుంటే అసెంబ్లీలో గాంధీ విగ్రహం సాక్షిగా నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కేటీఆర్కు డ్రైవర్గా పనిచేస్తున్న కౌశిక్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడని, మొన్నటి పార్లమెంట్ ఎన్నికలతోనే ఆ పార్టీ భూస్థాపితం అయిందన్నారు. తక్షణమే దీని పట్ల గౌరవ శాసనసభ స్పీకర్ గారు జోక్యం చేసుకొని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మేము ఇద్దరు శాసనసభ్యులుగా మేము స్పీకర్ గారిని సవినయంగా వేడుకుంటున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలా చాలా మంది మనోభావాల విరుద్ధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి కేటీఆర్ కారుకు నడుపుతూ ఆయనలాగా ప్రవర్తిద్దామనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. ఇలా బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ 3 ఏళ్లలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక పగటి కలలు అంటున్నారు. మీరు తల కింద తపస్సులు చేసిన 3 సంవత్సరాలు కాదు కదా 3 దశాబ్దాలైనా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదు. వదలకుండా రాజకీయ నాయకులనే కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, అదేవిధంగా హీరోయిన్ల ఫోన్లు ఎన్నో ట్యాప్ చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు, అదేవిధంగా రాజకీయ నాయకులే కాకుండా మామూలు జీవనాన్ని సాధిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరిని వదలకుండా ఈరోజు మీరు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా టెర్రరిస్టుల నెపంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఆ ఫోన్ ట్యాపింగ్ను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుకొని శిక్షిస్తామంటే ఆధారాలు దొరకకుండా ఎక్కడికక్కడికి ముక్కలు చేసి మూసీ నదిలో పడేసిన చరిత్ర మీ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. కౌశిక్ రెడ్డి గారు టాపిక్ దొరికింది కదా, నేను ఏదో విధంగా షైన్ అయిపోవాలి, నేను ఏదో విధంగా వార్తల్లోని వ్యక్తిని కావాలి అనుకుంటే నువ్వు ఏమి చేసినా వస్తుంది అనుకుంటే అది తెలివి తక్కువతనం, అది మూర్ఖత్వం. మాట్లాడే ముందు ప్రతి మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి. కొన్ని మాట్లాడేవి ఉంటాయి బహిరంగ ప్రదేశాల్లో, కొన్ని మాట్లాడేవి ఉంటావు. నిరాధారమైన ఆరోపణలు, మరీ పచ్చిగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, సొంత భార్యలని వదలకుండా చేసింది మీరు. ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నావు, కొంచెం ఆలోచించు. ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం రేపింది. గోదావరిలో స్నానం చేయాలంటేనే భక్తులు భయపడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరిలో ముసలి ప్రత్యక్షమైంది. వరదకు కొట్టుకొచ్చిన ముసలిని చేపలు పట్టే మత్స్యకారులు సెల్ ఫోన్లో బంధించారు. ముసలిని చూసిన గోదావరి తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గోదావరి వరదకు ముసలి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. గతంలో మత్స్యకారుల వలకు ముసలి చిక్కింది. తాజాగా మరో ముసలి కనిపించడంతో గోదావరిలో స్నానానికి వెళ్లేందుకు జంకుతున్నారు భక్తులు. ముసలి నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలపై సంస్థ రాయితీ ప్రకటించింది. ఆర్టీసీ బస్ ఛార్జీలపై 16 నుంచి 30% వరకు తగ్గించింది. విజయవాడ నుంచి గరుడ ప్లస్ బస్ టికెట్ ధర ₹635 నుంచి $444, గరుడ క్లాస్ 592 నుంచి 438, రాజధాని ఏసీ 533 నుంచి 448, లగ్జరీ సూపర్ క్లాస్ ధరలను 815 నుంచి 685కు తగ్గించింది. బెంగళూరు మార్గంలో సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర 946 నుంచి 757కి, లహరి ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ 1569 నుంచి 1177కి, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ధర ₹1203 నుంచి ₹903కి, బెర్త్ ₹1569 నుంచి 1177కు తగ్గించింది. ఈ రాయితీలు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు వర్తిస్తాయని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 సభ్యులు కలిశారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం వేగవంతం చేయాలని అభ్యర్థనను సమర్పించింది. ప్రభుత్వం కింద ఆగ్రా, భోపాల్, ఇండోర్, పాట్నా మరియు విజయవాడ మరియు విశాఖపట్నం వంటి ఇతర నగరాలు మెట్రో అనుమతులతో ఎలా ముందుకు సాగాయో మేము హైలైట్ చేశామని, అయితే గత 11 సంవత్సరాలుగా హైదరాబాద్కు ఒక్క అంగుళం కూడా ఆమోదం లభించలేదన్నారు. కిషన్ రెడ్డి తన మద్దతును మాకు హామీ ఇచ్చారని మరియు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆయన ఒక ముఖ్యమైన ఆందోళనను కూడా లేవనెత్తారు.
ఎత్తారన్నారు. మెట్రో డిపిఆర్పై కొన్ని వివరణలు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్నాయని నివేదించబడిందన్నారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అలా అయితే ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత ఉన్నప్పటికీ అవి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఈ ముఖ్యమైన సమావేశాన్ని సులభతరం చేసేందుకు సీనియర్ బీజేపీ నాయకురాలు జ్యోతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రితో 2 నిమిషాల పాటు అపాయింట్మెంట్ పొందడంలో మీ సహాయం కోసం మేము వినయంగా అభ్యర్థిస్తున్నామన్నారు. ఒక చిన్న సమావేశం కేంద్ర మంత్రితో మా చర్చ ఫలితాన్ని పంచుకోవడానికి మరియు 2 ప్రభుత్వాల నుండి దశ 2 ఆమోదాల ఆవశ్యకతను వివరించడానికి అనుమతిస్తుందన్నారు. ఈ సమావేశాన్ని సులభతరం చేయడంలో ఎవరైనా మాకు మద్దతు ఇవ్వగలిగితే దయచేసి నేరుగా మాతో కనెక్ట్ అవ్వండి అని తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండింటినీ మేము మరోసారి కోరుతున్నామని దయచేసి త్వరగా సమన్వయం చేసుకోండి మరియు అధికారిక జాప్యాల కారణంగా హైదరాబాద్ పౌరులను ఇబ్బందులకు గురి చేయడం ఆపండి అన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కేవలం ప్రాజెక్ట్ కాదని ఇది ఒక అవసరం అన్నారు. ఈ ప్రతినిధి బృందంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, జార్జ్ మోహన్ రెడ్డి మరియు జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు పొంగి పొర్లడంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ వద్ద భారీగా కొండ చర్యలు విరిగి పడడంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కొండ చర్యల్లో చిక్కుకున్న యాత్రికులను అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా భక్తులను అప్రమత్తంగా ఉండాలని అధికారిక ప్రకటన వచ్చే వరకు యాత్రను కొనసాగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంపల్లిలో శ్రీ కన్వెన్షన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 సెషన్లుగా క్లాసులు జరగనున్నాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత ప్రారంభ ఉపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా సాయంత్రం ఆమె ముగింపు ఉపన్యాసం కూడా ఇవ్వనున్నారు. గ్రామ పంచాయతీ, పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, హక్కులపై వివిధ రంగాల్లోని నిపుణులు తరగతులకు హాజరైన వారికి అవగాహన కల్పించనున్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను ప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పంచుకోనున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ జాగృతి వివిధ విభాగాల బాధ్యుల్లో ఎంపిక చేసిన ప్రతినిధులకు ఈ లీడర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఉమ్మడి 10 జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. లీడర్ అంటే ఏంది? ఎవరిని లీడర్ అంటారు? ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా? అట్లా కాదు కదా. లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, సీఎం అయితేనే లీడర్ అవుతారా? అట్లా కాదు కదా. ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతారు. ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్. ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు. కానీ అమ్మ ఏం చేస్తుంది? పిల్లాడు స్కూల్కి పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి, వానికి ఇంట్లో పాలు తాగిపోయాలి, పంపించాలి. భర్త లేచే లోపలే అన్ని వేయాలి, పంపించాలి. మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి. అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు. ఇల్లాలకి 2 రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటోళ్ళ సంగతి. మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది, ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి. అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు. ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు. రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్లో జోరుగా వర్షం కురుస్తుంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. శనివారం ఉదయం నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, అమీర్పేట్, మాదాపూర్, ఫిలిం నగర్, కొండాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, మెహందీపట్నం, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్, కుకట్పల్లిలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరు వాన, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కరెంట్ షాక్కు గురై 2 మృతి.
కరీంనగర్లో ఇటీవల మృతి చెందిన డీఎస్పీ మహేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. శాతవాహనులు ఏలిన కరీంనగర్లో శాతవాహనుల విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు శాతవాహన ఉత్సవాలు నిర్వహిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. శాతవాహన యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. బీసీలకు 42% రిజర్వేషన్పై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతిచే బిల్లు ఆమోదింపచేయాలి. జగిత్యాలలో మీడియాతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీసీలకు ఇవ్వాలి. కరీంనగర్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.